పరీక్ష రాయాలంటే మొదలు దరఖాస్తు పెట్టుకోవాలి. ఏం చదివిండ్రు, ఏ పరీక్ష రాయబోతున్నారు అని. అటెనక బోర్డుకెళ్ళో యూనివర్సిటీకెళ్ళో హాల్ టికెట్ వస్తుంది. పలానా డేట్ల పలానా సెంటర్లో మీకు పరీక్ష ఉంటుంది అని. అప్పటిదాకా పోయిలన్నీ మళ్ళేస్తూనే ఉంటారు. అగో అచ్చం అట్లనే ఎన్నికల పరీక్షలకు పోయే లీడర్లంతా నామినేషన్లు వేస్తారు. పలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అని. అటెనక గుర్తు ఓకే అవుతుంది. ఇవాళ గీ కార్యమే షురువైంది తెలంగాణలో. ఇట్లా గంట కొట్టినరో లేదో అట్లా నామినేషన్లు షురైనాయి. మహబూబ్ నగర్ లా బీజేపీకి వెళ్లి డీకే అరుణ మేడం జోరుగా జులూస్ తీసుకుంటొచ్చి కాగితాలు సమర్పించింది. నాగర్ కర్నూల్ సీట్ కోసానికి కాంగ్రెస్ మల్లు రవి సారు, బీజేపీ పోతుగంటి భరత్ సారు ఫస్ట్ నాడే నామినేషన్ వేసిండ్రు. మెదక్ ఎంపీగా నిలబడుతున్నట్టు కమలంపాటి రఘునందన్ సార్ వచ్చి కాగితాలు ఇస్తే కాంగ్రెస్ నీలం మధుసార్ తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ వచ్చినాడు. మల్కాజ్గిరిలా బీజేపీ టికెట్ మీద ఈటెల రాజేందర్ సారు, నల్గొండల సైదిరెడ్డి సార్ తరపున బీజేపీ లీడర్లు, ఇయాల బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఒక్కలు సుతియలే. ఫస్ట్ నాడు ఎక్కువేసింది ఎవలంటే సొంతంగా పోటీ చేస్తున్నోళ్లే. భువనగిరిలో 3, నల్గొండల 3, కరీంనగర్ లో 2, ఆదిలాబాద్ లో 2, నిజామాబాద్, వరంగల్, మైబాద్ లా ఒక్కొక్కరు నామినేషన్ వేసిండ్రు. ఆత్రం ఏం లేదు, బేస్తానం దాకా టైం ఉంది. అయితే రేపు ఎల్లుండి మంచి ముహూర్తాలు ఉన్నాయని చాలా మంది ఇవ్వబోతున్నారు. ఇటు ముఖ్యమంత్రి సారు, మంత్రులు, అటు కేసీఆర్ సారు, హరీష్ రావు సారు, బీజేపీ లీడర్ల కోసం సెంటర్ మంత్రులను చూడబోతున్నాం. నామినేషన్ కార్యంలా 25 తారీఖు నాడు ఆఖరి దినం. మర్నాడు కాగితాల చెక్కింగ్ ఉంటది. ఇది అయిపోయిందంటే ఎలక్షన్ల ప్రచారం జోరైతదన్నట్టు. 48 nominations file అయినాయి. ఈ 48 nominations pertains to 42 unique candidates. అంటే కొంతమంది 2-3 కూడా ఇచ్చారు.